ప్రతి మాటకు విలువే, కానీ ఆ విలువలో ప్రారంభ మాటకి చివరి మాటలకి ఇంకా విలువ ఎక్కువ. అందుకే ఈ లెంట్ డేస్, ఇప్పుడు ఈ 40 రోజులు ప్రయాణం ఉంది గుడ్ ఫ్రైడేకి దగ్గరగా. ఈ 40 రోజుల్లో ఎక్కువ శాతం ఉపవాసాలుండి దీక్షలు చేస్తూ ఉంటారు కొంతమంది 40 రోజుల భక్తులు. చివరి 7 మాటల గురించి బాగా ధ్యానం చేస్తారు ఈ 40 రోజుల్లో. మీలో ఎవరైనా 40 రోజులు పాటిస్తున్నారేమో, అది అంత అవసరం లేదని నా ఫీలింగ్. బైబిల్లో కూడా ఆధారం లేదు. అది ఆచారం అయితే అది మనకు శాపమే. ఆచారం అయితే ఆధ్యాత్మిక క్షేమం అయితే మంచిది. అది ఈ నెల ఎక్కర్లేదుగా, జనవరిలో కూడా చేయొచ్చు, ఫిబ్రవరిలో చేయొచ్చు, డిసెంబర్లో కూడా చేయొచ్చు. ఈ ఆచారం ఏం కాదు. ఆయన శ్రమ పడ్డాడు మన కొరకు, అయిపోయింది. మనం పడాల్సిన పని లేదు. కడుపు నిండా తింటమే దేవుని స్తోత్రం. అందుకే యేసయ్యా ఈ అన్నం ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా అని చెప్తే తింటమే. ఆయన పడ్డాడు, మన శ్రమలో ఆయన పడ్డాడు, వెళ్ళిపోయాడు. ఇంక మన శ్రమ పడమని చెప్పట్లే. ఆయన శ్రమ పడాల్సింది ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికే. అట్లా ఈ 40 రోజులు ఎవరైనా చేస్తే నేను అభ్యంతరం పెట్టను, అది పాపం అని చెప్పను, కానీ అంత అవసరం లేదు. జీవితాన్ని కాపాడుకోవడానికి 40 రోజులు కాదు, ఈ జీవితకాలం అంతా మనం నిష్ట కలిగి ఉండాల్సిందే. అలాంటి దేవుడు ప్రారంభ మాటలు ముగింపు మాటలు విలువగా ఎంచాడు. ఆ ప్రారంభమైన మాటలు చాలా అమూల్యంగా మాట్లాడారు. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము. 5, 6, 7 ఈ 3 అధ్యాయాల్లో ప్రభు చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పారు. అది మీకు లాస్ట్ వీక్ చెప్పాను, ఆయన మాటలు ఎంత విలువైనయో. వాటిలో మొదటి మాటను మనం ధ్యానం చేద్దాం. 5వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. చాలండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మొదటి వచనం నుంచి చదువు. ఆయన చాలండి. ఇక నా వైపు చూడండి, ఎక్కువ కొంచెం తగ్గించు. ఆయన శిష్యులందరూ ఆయన దగ్గరికి వచ్చారు. కొండ ఎక్కి ఇలాగ బోధించడం ప్రారంభించాడు. మొట్టమొదటి మాట అది. సమాజంలోకి వచ్చి తన ప్రజలను గురించి ఆయన మాట్లాడుతున్న మాట. ఇప్పుడు నేను ప్రకటిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మీకు బోధిస్తున్న ఈ మాటలు లోకానికి సంబంధం లేవు. ఇవి రక్షణ సువార్త కాదు. ఇది పరలోక రాజ్యానికి రావాలని ఎవరైతే ఆశపడతారో వారిని గురించి చెప్తున్నటువంటి మాటలు ఇవి. చాలా జాగ్రత్తగా వినండి. మరలా చెప్తున్నా, ఒక మాట నోటీస్ చేయండి. ₹1,00,00,000 డైమండ్ లాంటి మాట చెప్తున్నా. యేసు ప్రభు యొక్క ఆశీర్వాదం మనం అనుభవించాలంటే మనం ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన గురించి తెలుసుకోవాలంటే అల్టిమేట్ మాట ఒకటి చెప్తా. మనము మన చిన్న బిడ్డల ఎడల ఎట్టి మనసు మనం కలిగి ఉంటాం. కొట్టామనుకో కోపం వచ్చింది, పాపనో బాబునో లాగి పెట్టి కొట్టాం. బాధపడతా ఉన్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ కనికరిస్తారు. అనవసరం కొట్టానే, పాపం చిన్నపిల్ల అల్లాడిపోతాడే, కనికరిస్తాం. సేమ్ టు సేమ్ మన ప్రభు కూడా మన ఎడల అట్టి మనసు కలిగి ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి యేసయ్య మనసు ఎలాగుంటుందో. ఇప్పుడు నీకు గాయమైందనుకో ఆయన కనికరిస్తాడు, నష్టమైందనుకో ఆయన ఆ నష్టాన్ని పూర్తి చేస్తాడు. వేస్తున్నాం. అట్టి కృపగల దేవుడిని మనం పట్టుకున్నాం. అలాంటి గొప్ప దేవుడు తన పిల్లలైన మన కొరకు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆస్తి ఉన్నోళ్ళు ధన్యులు కాదు, అంతస్తున్నోళ్ళు ధన్యులు కాదు, తెలివితేటలు ఉన్నోళ్ళు ధన్యులు కాదు, అందచందాలు ఉన్నోళ్ళు ధన్యులు కాదు, రాజకీయ అండదండలు ఉన్నోళ్ళు ధన్యులు కాదు, కులగోత్రాలు కలిగిన వాళ్ళు ధన్యులు కాదు, ఈ భూమి మీద ఏదో సంపాదించి సమకూర్చిన వాడు ధన్యుడు కాదు. మరి ఎవరు ధన్యులు అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఏంటి ఆత్మ, ఏంటి దీనత్వం? పరలోక రాజ్యానికి దీనత్వానికి ముడిపెట్టాడేంటి? అంతవరకు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతూ గడ్డాలు గీసుకొని మీసాలు గీసుకొని నిలువు టంగీలు వేసుకొని ఆ ఇంటికి పోకుండా అంటుముట్టిన వాళ్ళని పట్టుకోకుండా, చచ్చిపోయిన శవాన్ని తాకకుండా, ఇవి తినకూడదు, ఇవి తినాలి, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడ ఉండాలి అని ఒక సరిహద్దులు గీసుకొని భక్తిలో చల్లనీళ్ళతో స్నానం చేయాలి, రంగు బట్టలు కట్టుకోవాలి, వాళ్ళతో మాట్లాడకూడదు, ఇలాంటి భోజనాలు తినకూడదని భక్తిలో నిష్ఠ అనుకొని సరిహద్దులు వేసుకొని బతుకుతున్న భక్తి జనాంగానికి దిమ్మ తిరిగే మాట యేసయ్య చెప్పాడు. దేవుని రాజ్యం కావాలని, మోక్షం కావాలని తిప్పలు పడుతున్నారు కదా,
ఆ పరలోక రాజ్యం ఎవరికి వస్తుందో తెలుసా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారిదే పరలోక రాజ్యం. అందరు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. మరి ఇప్పటిదాకా మేము చేసిన భక్తి ఈ పనికిరాదు. క్రొత్త ప్రొఫెసర్, క్రొత్త లెక్చరర్ వచ్చాడు. యేసయ్య పేరేంటి? బోధకుడా. హల్లెలూయా. బోధకుడా. ధర్మశాస్త్రాన్ని చూడకుండా నాలుక మీద పెట్టుకొని మాట్లాడగలిగిన జ్ఞానం ఆయనది. బైబిల్ తెరవకుండా మాట్లాడగలిగిన సామర్థ్యం ఆయనది. ఆయన చెప్తున్నాడు, సమకూర్చబడిన వాళ్ళందరినీ సమకూర్చుకొని ఆత్మ విషయమై దీనులైన వారే ధన్యులు, వారిదే పరలోక రాజ్యం. అయ్యా, ఇంక మరి దీనులంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో, వాళ్ళు ఏమై ఉంటారో, అలాంటి దీనుల గురించి ఏం చెప్పాలయ్యా? ఇప్పుడు రేపొద్దున సింహాసనం వస్తుందంటే, రేపొద్దున అధికారం వస్తుందంటే ఎంతో ఖర్చు పెడతాడు. నిన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, ఒక రాజకీయ నాయకుని గురించి. చిన్న బర్త్డే కూటమి పెట్టి 15 లక్షలు అవగొట్టాడంట. ఏం పెట్టి? ఆయన ఒక సర్పంచ్ కూడా కాదు. రేపు వచ్చే ఎలక్షన్లో 2029లో సర్పంచ్ సీట్ ఇస్తారంట ఆయనకి. ఏది ఇస్తారంట? ఎమ్మెల్యే కూడా కాదు, సర్పంచ్ సీటుకే 15 లక్షలు అవగొట్టాడు. ఏందన్నా ఇదంటే ఆయన అన్నాడంట, రేపు సర్పంచ్ సీట్ ఇస్తారు, సీట్ వస్తుంది, ఈ 15 సంపాదిస్తా అన్నాడంట ఆయన. అంటే రేపు ఏదో ఒక చిన్న అధికారం వస్తుందంటేనే ఆయన ధన్యుడని ఆయన చుట్టుపక్కల భక్తు జనాంగం అంతా, ఆ శ్రేయోభిలాసులంతా సమకూర్చబడ్డారే. నిశ్చయముగా ఈ మనిషి కనుక చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఆ మనసు కనుక మీలోకి వచ్చిందనుకో, పక్కనున్న వాళ్ళు ఏమనుకుంటారు? మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పనా? గట్టిగా ఒకసారి అల్లు చెప్పండి. మీ ఊళ్ళో కొంతమంది నగలేసుకొని, స్థలాలు కొనుక్కొని, ఇల్లు కట్టుకొని బాగా బతుకుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు మీరు బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళి వస్తా సంతోషంగా కూటం పెట్టుకొని పాటలు పాడుకొని ఆనందంగా ఉన్నారనుకో, వాళ్ళు మీ దగ్గరకు రాకపోయినా, దూరంగా ఉండైనా, అప్పుడప్పుడు కొన్నిసార్లు మిమ్మల్ని సమీపించి మీ దగ్గరకు వచ్చి ఒక మాటలు మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు తెలుసా? అమ్మాయి, మా ఇంట్లో పరిస్థితులు బాగలేవే, కొద్దిగా ప్రార్థన చేయవా? అర్థమైందా? మీ ఆయన కార్పొరేటర్ కదా, మరి ఆయన చేయమని రాదా? ఎమ్మెల్యే పక్కన తిరుగుతాడు కదా, ఆయన చేయమని రాదా? స్థలాలు ఉన్నాయి కదా, వాటిని చేయమని రాదా? ఎన్ని ఉన్నా ఉపయోగం లేదు, సమాధానం లేదు, ఇంట్లో నెమ్మది లేదు, పిల్లలు చెప్పిన మాట వినేది లేదు, మనశ్శాంతి లేదు, వండుకున్నది తినేది లేదు, పడుకున్న చోట నిద్రపోయేది లేదు, మనశ్శాంతి లేదు. మీరు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. ఎట్ట సాధ్యమైంది మీకు? అప్పులు లేవా? ఆర్థిక ఇబ్బందులు లేవా? అనారోగ్య సమస్యలు లేవా? ఇన్ని లేవా? మరి మీరు ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నారు? అది దాని పేరు దేవుని కృప. కొట్టు చాపలు గట్టిగా, కృప కలిగి మనము బ్రతుకుదుముగాక. ఆమేన్. ఇంత సమాధానాన్ని చూసి ఆశ్చర్యపోయేటట్లుగా మరలా మనం ఏమి ధరించుకునేది ఉండదు. కాస్ట్లీ పట్టు వస్త్రాలు కట్టుకొని, విలువైన చీరలు కట్టుకొని, రంగురంగు కోట్లు వేసుకొని, సూట్లు వేసుకొని తిరిగేది కూడా లేదు. కానీ మనల్ని చూసి దీనులమై ఉన్న మనల్ని, పరలోక రాజ్యం కొరకు తమ్మును తాము తగ్గించుకున్న ప్రజల్ని చూసి వీళ్ళు ఎట్లా రాక్షేమంగా బ్రతకగలుగుతున్నారు అన్న ఈర్ష్య అన్యజనుడికి కలిగిందంటే నువ్వు ధన్యుడివే, ధన్యురాలవే. ఆమేన్. మనల్ని చూసి వాళ్ళు ఈర్ష్యపడాల్సింది. అతిశయంగా పులిగోరులు మెల్ల వేసుకొని, గొలుసులు మెల్ల వేసుకొని, దూడకేసినట్టు తలుగులు కడతారే, ఇనప తలుగులు వేస్తారు. ఒకటి ఈ మధ్య గొలుసులకి, బంగారానికి విలువ లేకపోవడం వల్ల, మధ్య డబ్బులు విలువ లేకపోవడం వల్ల దూడకేసినట్టు వేసుకుంటున్నాడు ఒక్కొక్కటి తలుగులు మెల్లో. ఇంతింతలావు వేసుకుని తిరుగుతారు. వాటిని బట్టి కాదు, అవతల చూసి మనల్ని ఆశ్చర్యపడి గణపరచాల్సింది. మన దీనత్వాన్ని చూసి, మన తగ్గింపును చూసి మనల్ని వాడు ఈర్ష్యపడాల. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మన దీనత్వాన్ని చూసి, మన తగ్గింపును చూసి, మన భక్తిని చూసి ఈర్ష్యపడాలా, అలా బ్రతకాలా. దాన్నే ఆత్మలో దీనత్వం అంటారు. ఆత్మ విషయమై దీనత్వం అంటారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దేవుని రాజ్యానికి నడిపిస్తున్న ఈ మార్గంలో మన వ్యక్తిగత ఆత్మని పరిశుద్ధాత్మలో ఏకం చేశాం. జాగ్రత్తగా వినండి బిడ్డలారా, గట్టిగా ఒకసారి అల్లు చెప్పండి. మనలో ఈ దేహం అనే ఈ ఆలయంలో దేవుడు నివాసం ఉండాలని కోరుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఈ ఆలయంలోకి వచ్చాడు. ఈ ఆలయంలో ఉండేది దేవుడు. అంటే ఈ ఆత్మకి దేవుని ఆత్మ పెనవేసుకుపోయాడు, కలిసిపోయాడు. ఇప్పుడు ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఇప్పుడు నడిపింపంతా ఆయిందే. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకి కొంతమంది జెడ్ కేటగిరీ, జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు అరే ఈ దారిలో బాదాం అంటే కుదరదు సార్ అంటారు.
నువ్వు ప్రధానమంత్రి అయినా రోడ్ మ్యాప్ చెప్పే ఆ పర్సన్ ఆ దారిలోకి అనుమతించకపోతే వెళ్ళడానికి లేదు. ఎందుకని? మనకు అటు ప్రోటోకాల్ లేదు సార్, అటు పక్క థ్రెడ్ ఉంది సార్, ఏదో చెప్తాడు, పోకూడదు అంటాడు. వినాల్సిందే. పలానా చోట ఆగి తిందామంటే ఒప్పుకోడు, కుదరదు సార్ అంటాడు. ఎందుకని? మిమ్మల్ని వాళ్ళు ఏం పెట్టి చంపేస్తారో మాకు తెలియదు సార్, నువ్వు చచ్చిపోతే మాకు అవమానం, మేము తినేయమంటారు. కాదు కూడదు తినాల్సిందే అంటే ముందు హాఫ్ అన్ అవర్ ముందెళ్ళి వీళ్ళ మనుషులు ఒక ఇద్దరు తింటారు దాన్ని, తర్వాత ఎంగిలి భోజనం చేయాల్సిందే. అర్థమైంది మీకు? అంటే ఈయన తక్కువ చేయాలని కాదు వాళ్ళు అట్లా చేసేది, ఈయన క్షేమాన్ని కోరి. యాజ్ ద సేమ్ పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన ఆత్మని దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి మనకు బోధిస్తాడు, మనల్ని నడిపిస్తాడు నడవలసిన మార్గాల్లో. ఇవి తినకూడదు, ఇవి చూడకూడదు, ఇవి మాట్లాడకూడదు, ఇవి చెయ్యకూడదు, ఇలా ఉండకూడదు, దేవుడు మనకు బోధిస్తాడు. అలాంటప్పుడు మన ఆత్మని మనం కంట్రోల్ చేసుకొని ఆ మాటలకు మనం విధేయులు అయితే దాన్ని ఆత్మ విషయమై దీనులం అంటాం. ఆమె నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఎన్నో, వాడు దీనుడు కాదు. నాకు పలుకుబడి ఉంది, నాకు కావాల్సింది, నేను చేయాల్సిందే. దీనత్వం కాదు. దీనత్వం అంటే మీకు అర్థమయ్యేటని చెప్తా. ఇద్దరు తండ్రి కొడుకులు ఓ ప్రాంతంలో బతుకుతున్నారు. విస్తారమైన డబ్బు సంపాదించారు. గట్టిగల్లు చెప్పండి. లెక్కకు మించినంత ఆస్తి సంపాదించారు. ఇద్దరు గొడవలేని. అయ్యా నేను ఒక ఊర్లో బతుకుతా, నువ్వు ఒక ఊర్లో బ్రతుకు. తండ్రి కొడుకులకే గొడవలేని పోయారు. కొడుకు బతుకుతున్నాడు, బాగానే ఉన్నాడు. కొద్ది రోజులకి ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది శత్రువులు కొడుకు మీదకి వచ్చారు. కొడుకు మీదకి వచ్చి కొడుకున్న ఆస్తిని, ఇంట్లో పిల్లల్ని, భార్యని తీసుకొని వెళ్ళిపోయారు. ఒక్కని కాదు, ఆ ఊరు లూటీ చేసుకొని పోయారు. ఈ సంగతి పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రికి చెప్పాడు, అయ్యా మీ పిల్లోడు ఆ ఊరిలో బతుకుతున్నాడు కదా, ఆడి ఆస్తి మొత్తం లాక్కొని పోయారు, భార్య పిల్లలు లాక్కొని పోయారు, ఊరంతా లూటీ చేసుకొని పోయారయ్యా, పరిస్థితి ప్రతికూలంగా ఉందయ్యా అంటే ఈ తండ్రి తన ఇంట్లో పెరుగుతున్న 318 మంది పనివారిని తీసుకొని ఆ శత్రువులు ఏ దారిన పోయారో కనుక్కొని ఆ దారిలో వారికంటే ముందుగా వెళ్ళి శత్రువుల్ని 5 శత్రువులని ఒకేసారి నాశనం చేసి వారి సంపద అంతా తీసుకొచ్చి మరలా ఊరోళ్ళకి అప్పచెప్పాడు. ఎవరిదో వాళ్ళకి అప్పచెప్పాడు. ఆ సంగతి లోకమంతా వెళ్ళిపోయింది. సమాచారం మీడియా లేకుండా వెళ్ళిపోయింది. పేపర్ లేవు, టీవీ లేవు, వెళ్ళిపోయింది. ఊరు చెప్పుకుంటున్నారు, పలానా చోట పలానా ఆయన వాళ్ళ తండ్రి గారు, ఒరే నాయన ఇంతమందిని కొట్టాడంట, రాజుల్ని ఎదిరించాడంట, ఆయన దగ్గర ఎంత సైన్యం ఉందో, ఆయన దగ్గర ఎంత బలం ఉందో అని చెప్పుకుంటున్నారు కథలుగా. ఇక ఆయన ఒకరోజు ఒక ఊరు వెళ్ళాడు. అలా ఊరు వెళ్తే ఒక రాజు ఆయన ఎదురుకు వస్తున్నాడు. వస్తే ఆయన ఎదుర్కొని, అయ్యా అబ్రహం గారు అన్నాడు. అయ్యా వందనాలు. అయ్యా నువ్వు మహారాజు అయ్యా. నేను రాజునేంద్రా, నా దగ్గర రథమే లేదు, ఏనుగే లేదు, నేను రాజునేంటి? ఆయన అంటాడు, అయ్యి బాబోయ్ నీ గురించి అసలు లోకమంతా చెప్పుకుంటున్నారండి. ఏమని? అదే 5 రాజులను ఓడించావంటగా, శత్రువు నాశనం చేసావంటగా, లోకమంతా భయపెట్టే శత్రువునే నువ్వు భయపెట్టగలిగావంటే నువ్వు సామాన్యుడు కాదయ్యా, నువ్వు మా మధ్యలో మహారాజులాగా బతికేవయ్యా, నీకేం తక్కువయ్యా? పొగుడుతున్నారు, గణపరుస్తున్నారు, గొప్ప చేస్తున్నారు, అందరికీ చెప్తారు, ఆయన రేంజ్ మామూలుది కాదు, ఆయన జోలికి వెళ్ళమాకండ్రు, ఆయన దగ్గర పోమాకండ్రు, ఇట్లా పొగుడుతున్నారు. అన్ని విషయాల్లో అబ్రహాముకి అండదండలుగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అబ్రహాం రేంజ్ పెరిగిపోయింది. రాజులు భయపడే రేంజ్ అంటే ఇంకెట్లుంటుంది చెప్పు. మీ ఇంటికి ఎమ్మెల్యే వచ్చి భోజనం చేసిపోయాడు అనుకో, మీకు ఎట్లుంటుంది? బయట మీ నడక మారింది, నా స్టైల్ మారింది కదా. ఎమ్మెల్యే వస్తేనే, మినిస్టర్ వస్తే కాన్వాయ్ వేసుకొని ఒయ్యి అసలు మీ పిల్లల పరిస్థితి ఇంకా వాళ్ళని ఆపలేము. అది సీఎం వస్తే, అలాంటిది ఒక 5-6 రాష్ట్రాల నుంచి సీఎంలు వచ్చి ఈయన పొగుడుతుంటే ఈయన రేంజ్ ఏంటి? ఇప్పుడు ఈయనకు సమస్య వచ్చింది. ఏంటి? తన కొడుకు బ్రతుకుతున్న ఆ పట్టణాన్ని అగ్నిగంధకాలతో దేవుడు కాల్చివేయబోతున్నాడు సమాచారం వచ్చింది. ఇప్పుడు ఈ రాజులు మెచ్చిన మహారాజు అబ్రహాము యేసయ్య పాద సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు తెలుసా? అయ్యా నేనయ్యా, ఎవర్రా నువ్వు? నేను దుమ్మునయ్యా, థో అంటే ఎగిరిపోతా, ధూళినయ్యా, బూడిదనయ్యా. ఆయన క్వాలిఫికేషన్ చెప్పుకుంటున్నాడు. 5 రాజులు నెత్తిని పెట్టుకుని మహారాజువును అని చెప్తా ఉంటే ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, నేను పురుగు లాంటోడిని, ధూళి లాంటోడిని, ఇప్పుడు కనబడి అంతలో బూడిదలాగా ఎగిరిపోతే మరలా నన్ను గుర్తించడమే కష్టం, అది నా బ్రతుకు. తెగించినతో మాట్లాడుతున్నాడు ప్రభా. దేవుడు వింటున్నాడు, ఆ మాటలు వింటున్నాడు. ఇప్పుడు అబ్రహాము తగ్గించుకున్నాడా, హెచ్చించుకున్నాడా? దీనుడయ్యాడా, గర్వపడ్డాడా?
అబ్రహాము రేంజ్ ఏంది, అబ్రహాము బలం ఏంది, అబ్రహాము డబ్బు ఎంత, అబ్రహాము భక్తి ఎంత, అబ్రహాము ఆశీర్వాదం ఎంత. ఏమండి 10,000 అకౌంట్లో ఉంటే మన పరిస్థితి ఏంది? లచ్చుంటే లచ్చిన దేవునే తాడేసులు అవుతాం, లచ్చగానే ఉంటే. అబ్రహాం ఎవరు? ఏ స్థాయి అబ్రహాముది? తెగించి మాట్లాడుతున్నాను. ఈ మాట నేను దుమ్మునని చెప్పటానికి కూడా తక్కువే, ఎక్కువే నీ దృష్టిలో. అయినా నేను తెగించే మాట్లాడుతున్నాను. నా బ్రతుకు అలాంటిది, అయినా తెగించి మాట్లాడుతున్నాను. యేసయ్యా, ఇదిగో నా కొడుకున్నాడయ్యా, వాడిని కాపాడయ్యా, వాడిని బట్టి ఆ పట్టణాన్ని కాపాడయ్యా. దేవుడు కూడా సమాధానం సామరస్యంగా చెబుతున్నాడు. కాపాడే ఉద్దేశం వేరే ఉంది చెబుతున్నాడు. అంటే అల్టిమేట్గా అబ్రహాము యేసయ్య పాద సన్నిధికి వెళ్ళి ఎంత దీనుడైపోయాడో చూడండి. నేనేమంటానంటే, అబ్రహాముతో మనం పోల్చుకొని అబ్రహాము గురించి ప్రార్థన చేస్తాం. ప్రభువా, నువ్వు ఆనాడు అబ్రహామును ఆశీర్వదించావు, అబ్రహామును కనపరిచావు, మరి నన్ను కూడా దీవించాయి, నన్ను కూడా ఆశీర్వదించాయి అని. అబ్రహాముకున్న దీనత్వం నీకుందా? మన విశ్వాసులకు తండ్రి అబ్రహాము, మన తండ్రికే అంత దీనమైతే మనం ఎంత దీనులం అవ్వాలి? ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనంలో నువ్వు చదివితే అబ్రహాము దేవుణ్ణి కలుసుకొని ఆయన ఎన్కౌంటర్ అవుతాడు. లూకాసు వార్త 17:10 కూడా చూడమ్మా, చదువన్నా. ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడడానికి తెగించుచున్నాను. చాలు చాలు చాలు. ధూళి బూడిద నేను, అలాంటి నేనే తెగిస్తున్నాను మాట్లాడడానికని. ఇక అబ్రహాము అంతటి విశ్వాస వీరుడే బూడిదను ధూళినని తగ్గించుకున్నానంటే ఇక మనం ఎంత తగ్గించుకోవాలో, మనం ఏ స్థాయికి వెళ్ళాలో. అంటే నేనేమంటున్నానంటే, ఆ విశ్వాసము, ఆ భక్తి, ఆ త్యాగము కలిగిన అబ్రహాము, ఆ రేంజ్ అబ్రహాముది. అప్పటికే అబ్రహాముకు విస్తారమైన సర్వ సంపదలు కలిగి ఉన్నాయి, దేవుడితో మంచి సంబంధం ఉంది, మంచి భక్తిపరుడు అబ్రహాము. అలాంటి అబ్రహామే అంత తగ్గించుకుంటే మనమెంత, మన భక్తి ఎంత, మన విశ్వాసం ఎంత, మనం దేవుడి ఎదుట చేసిన నీతి కార్యాలు ఎన్ని, ఇంకా మనమెంత తగ్గించుకోవాలి, మనమెంత దీనులం అవ్వాలి. ఈ దీనత్వం లేకుండా నీకు దేవుని రాజ్యం ఎలా అబ్బుతుంది? ఈరోజు ఒకవేళ నువ్వు రూపాంతర పర్వతం మీద ఆయన ఎక్కి కూర్చున్న కొండ దగ్గర యేసయ్య దగ్గరే నువ్వు ఉంటే, యేసయ్య నీతో చెప్తున్న మాట, దీనులైన వారే ధన్యులు, వారిదే పరలోక రాజ్యం. నీది కాదు, నాది కాదు. ఆయన ఒక క్వాలిఫికేషన్ చెప్పాడు, వీరికి పరలోక రాజ్యం ఉంటుంది. ఎందుకని? రేపొద్దున ఇలాంటి వాళ్ళు దేవుని రాజ్యంలో ఉంటే ఒకరికొకరు తగ్గించుకుంటారు. నేను బాగా చూశానండి, ఇలాంటి తగ్గింపు ఉన్న వ్యక్తులు భూమి మీద నాకు కొంతమంది తారసపడ్డారు. ఎక్కడో తెలుసా? హైదరాబాద్ ఫిలిం సిటీలో. మీరు కావాలంటే నన్ను మన్నించండి, ఒక్క మాటకి కాంట్రవర్సీ చేయమాకండి. ఏదైనా ఒక ఆడియో ఫంక్షన్, ఒక సినిమా రిలీజ్ ఫంక్షన్ చేసేటప్పుడు చూడండి, ఒక్కొక్కడు మైక్ తీసుకొని డైరెక్టర్ పొగడ్ను, ప్రొడ్యూసర్ పొగడ్ను, హీరోయిన్ని, టెక్నీషియన్ని, లైటింగ్ని, కెమెరామెన్ని పొగడుతానే ఉంటాడు. మళ్ళీ ఇంకొకటి తీసుకుంటాడు, వాడు ఈయన్ని పొగను, వాడిని పొగను. ఎంత గనపరుచుకుంటారు ఒకళ్ళనొకళ్ళు మనోళ్ళు. వాడి అంతరా, వాడు బతికే అంతరా, వాడికి అసలు పని నేర్పింది నేనైతే, వాడికి తినటానికి ఉందంటరా పల్లెం ఇచ్చింది నేనైతే, ఇల్లు ఇచ్చింది నేను, గుడ్డిచ్చింది నేను, వాకిలు ఇచ్చింది. ప్రభు చూస్తున్నాడుగా, నువ్వు ఇచ్చిన దానికి ప్రతిఫలం పొందుకుంటావుగా. చెప్పుకొని ఎందుకు పోగొట్టుకుంటావు? ఇవ్వకుండానే ఇచ్చానని చెప్పుకునే కాలంలోకి వచ్చాం మనం. దేవుడు అంటాడు ఇచ్చిన వాటిని మరుగు చేయమని. అదే కదా లూకాసు వార్త 17:10లో, అటువలే మీరు మీకు నేను సెలవిచ్చిన వాటన్నిటినీ చేసిన తరువాత వాయమ్మో. హలో, యేసయ్య ఏమంటున్నారంటే, అయ్యా నువ్వు దీనంగా ఉండమని చెప్తున్నావు, దీనత్వం అంటే ఏంటయ్యా అని అడిగితే ఆయన అంటారు, ఇదిగో 100 మందికి భోజనాలు పెట్టారా, లేకపోతే గుళ్ళు కట్టారా, చర్చిలు కట్టారా, లేకపోతే క్రిస్మస్ పండుగ రోజు దుప్పట్లు పంచారా, వస్త్రదానం చేశారా, పేదల్ని కనికరించారా? మీరు చేసినవన్నీ నేను చెప్పినవే చేశారు, మంచిదే. అయినా చేసిన అన్నీ మీరు చెప్పినవి చేసాము, ఇంకా మేమేం మా సొంత ఏం చేసామని మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అని చెప్పాడు దేవుడు. హలో, మీరు చేసిన గొప్పయన్నీ దేవుడు చెప్పినవే చేశారు, ఇక మీరు చేసింది ఏముంది? కాబట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మరుగవ్వండి, దీనులుగా ఉండండి.
అని అంటున్నాడు. అసలు మనం దేవుడు చెప్పిందే చెయ్యట్లేదు, ఇంకా మనం చేసేది ఏముంది? వరుస పెడితే మన లిస్టు బయటకు తీస్తే, జాగ్రత్తగా వినండి, మనది మీతో పాటు నేను కూడా ఉన్నా, మన లిస్టు బయటకు తీస్తే ఎక్కడి నుంచి మొదలవుద్ది తెలుసా? అసలు ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, చర్చి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. చర్చికి రాగానే మోకాల మీద కూర్చొని ప్రార్థన చేసుకుని, ప్రభా ఈ ఆరాధన అంతా నీకు మహిమకరంగా నేను చేయాలయ్యా అని ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అల్లు చెప్పండి. తేడాగా వచ్చింది. తుఫాను పడితే పొలం ఊడిపోద్ది చూడు, ఆడాడా. కూర్చున్న కాంచి మొదటి పాట నుంచి చివరి పాట వరకు ఉద్యోగం చప్పట్లు కొట్టే వాళ్ళు ఎంతమంది? అల్లు చెప్పండి. అడ్రస్సే లేదు. ఆరాధన చేసేటప్పుడు లేచిన నిమిషంలోనే, క్షణంలోనే చేతులెత్తి కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా దేవుని ముఖదర్శనం చేసి తన్మయం చెంది ఆరాధన చేసేవాళ్ళు ఎంతమంది? అల్లు చెప్పండి. వాక్యం విని అవును ఆమెనని అంగీకరించి తీర్మానం చేసుకునే వాళ్ళు ఎంతమంది? ఆ వాక్యాన్ని విన్నదిన్నట్టుగా వారమంతా 7 రోజులు నెమరేసుకునే వాళ్ళు ఎంతమంది? ఆ వాక్యాన్ని గుండెల్లో దాచుకోకుండా ఆయన చేసిన సత్యాన్ని సమాజంలో ప్రకటించే వాళ్ళు ఎంతమంది? ఇలా వరుసపెట్టి ప్రార్థించేవాళ్ళు, సువార్త చెప్పేవాళ్ళు, బలపరిచేవాళ్ళు, ఆదరించేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు, ధర్మకార్యాలు చేసేవాళ్ళు, ఆత్మలు రక్షించేవాళ్ళు, నశించిపోతున్న కుటుంబాలని దేవుని సువార్త ద్వారా వెలిగించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు దేవుని మందిరంలో? ఇవి చేసేవాళ్ళు ఏరి చేసి కూడా మౌనంగా ఉండాలంటున్నాడు దేవుడు. అసలు మనం ఒకటి కూడా చేయట్లా, అయినా కూడా అసలు మొత్తం మనమే అంత. మనం లేకపోతే సున్నా. ఇంటికైనా, చర్చికైనా, ఆఫీస్కైనా, సమాజానికైనా మనమే పెద్ద. తగ్గించుకుంటే ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే వెండి బంగారాలది కాదు, దేవుని రాజ్యం. హల్లెలూయా. దేవుడు కొంతమంది గురించి చెప్పాడు, అలాంటి వారి గురించి. ఈ మధ్యకాలంలో బాగా డంబం ఎక్కువైపోయింది కదా. మాకు యూట్యూబ్లో ఇన్ని వ్యూస్ ఉన్నాయి, ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇన్ని రోజుల్లో మందిరం కట్టాం, అన్ని రోజుల్లో మందిరం కట్టాం, ఇంత పెద్ద మందిరం కట్టాం, అంత పెద్ద మందిరం కట్టాం. ఇలాంటి వాళ్ళ గురించి యేసయ్య చెప్పాడు అపోస్తలుల కార్యాల్లో. నేను అడ్రస్ చెప్పను మీకు, గారడీ చేసే ఒక వ్యక్తి పేరు చెప్పి ఈడు వాడిద్దరు సమానం అని చెప్పాడు. మహిమలు చేసే వాళ్ళందరినీ గారడీ కావాలని చెప్పాడు దేవుడు. డంబం ప్రకటించుకున్న వాళ్ళందరినీ అలాంటి వాళ్ళని చెప్పాడు. అలాంటి సంఘాన్ని కూడా హెచ్చరించాడు. ఏమని? నేను ధనవృద్ధి చేసుకున్నాను, నేను సంపాదించుకున్నాను, నేను బాగున్నాను. ఆయన అంటాడు, నీవు దరిద్రుడవై ఉండి, దౌర్భాగ్యుడవై ఉండి ధనవృద్ధి చేసుకున్నాను, నేను బాగున్నాను, నాకేం తక్కువ లేదని చెప్పుకునే దిక్కుమాలిన వాడవన్నాడు లవోదికే సంఘముతో దేవుడు. ప్రకటన 3:20, ప్రకటన 3వ అధ్యాయం 17వ వచనంలో చెప్తాడు ఆ మాటలు. నీవు దౌర్భాగ్యుడవును, ఎరుగక నేను ధనవంతుడని, నేను ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమి తక్కువ, నాకేమి ఇబ్బంది అని చెప్పుకొనుచున్నావంట. అలాంటి వారి గురించే కదా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మ విషయమై దీనత్వం అంటే ఇదే. మనకు కలిగిన క్రియలు, మన సంపాదన, మన బలం, మన తెలివి మరుగైపోవాలి, దీనులమైపోవాలి, తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో గొప్ప క్రియలు ఉన్నాయా? తగ్గించుకొని ఉండాలి. అద్భుతంగా పాట పాడగలమా? తగ్గించుకోవాలి. చక్కగా వాక్యం చెప్పగలమా? ఉపదేశించగలమా? తగ్గించుకోవాలి. అనర్గళంగా ప్రార్థన చేయగల సామర్థ్యం, వరం మనకుందా? తగ్గించుకోవాలి. కానీ వేషధారణ ఎక్కువైపోయింది. ఏమి లేకపోయినా అన్నీ ఉన్నట్టు చూపించుకుంటా ఉంటాం మనం. వేషధారణ ఈ తరం అలాగైపోయింది. కాబట్టి ఈ అంత్య దినాల్లో ఇలాంటి మనసు యేసు నామములో మనకు దూరమైపోవును గాక. మీ క్రియల విషయంలో, మీ భక్తి విషయంలో, మీ పరిశుద్ధత విషయంలో, దేవుని రాజ్యానికి సిద్ధపడే విషయంలో, దేవుని సన్నిధి పట్ల మీకున్న ఆసక్తి, ఆప్యాయత విషయంలో మీరు తగ్గించుకొని దీనులై యుందురుగాక. ఎందుకని మాట చెప్తున్నానంటే, మరలా చెప్తున్నా, ఆత్మ విషయమై దీనులైన వారికే పరలోక రాజ్యం. ఇక దీన్ని మనం మార్చలేం. అయ్యా నువ్వు ఎట్టకొట్ట కనికరించయ్యా, నువ్వు ఎట్టకొట్ట చూడయ్యా, నేను కానీ నీ బిడ్డను కాదా, ఇన్ని సంవత్సరాలు భక్తి చేయలేదా? కాంప్రమైజ్ చేయలేం దేవుణ్ణి. ఆయన చెప్పిన మాట వింటమే. అందుకే నేను చెప్తున్నా, దేవుని మీరు తక్కువ అంచనా వేయద్దు. దేవుణ్ణి ఒక కరుడు కట్టిన మనసు కలిగిన వాళ్ళకు చూడు. చాలా సున్నితమైన వ్యక్తిత్వం దేవుడిది, చాలా సున్నితమైంది. కాకపోతే ఆయన ఒక శాసనం రాశాడు. అంటున్నారా? దేవుడు ఒక శాసనం రాశాడు, ఇట్లా బ్రతికిన వాళ్ళకే పరలోక రాజ్యం అని.
బహుశా సైతానగాడే పోయాడేమో, ఏమయ్యా నువ్వు సింహాసనం మీద కూర్చొని నేను దేవుణ్ణి అంటున్నావు, అందరిని బెదిరించి భయపెడుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు రాసుకున్నావు, ఎవరి వల్ల అవుతాయి అటు బతకడానికే? ఎవరి వల్ల అవుతాయి? ఇంత దీనత్వం సాధ్యమైన ఒకసారి వచ్చి చూడు తెలుస్తుంది అన్నాడేమో. అందుకే రుసు చూపించడానికి యేసయ్య శరీరధారిగా వచ్చాడు భూమి మీదకి మన కోసం. హల్లెలూయా. వచ్చి బతకలా. ఇప్పుడు ఆయన ఏమంటాడు, నేనే బతికాను రా, నా శాసనానికి నేనే లోపడ్డా, నువ్వు లోపడవా? నిన్నేమన్నా కొండలను పిండి చేయమన్నాడా, నెత్తి మీద బరువు పెట్టి మొయ్యమన్నాడా? దీనంగా తగ్గించుకొని బతకమన్నాడు. తప్పేముందండి? చంద్రబాబు నాయుడు మీరు ఎప్పుడైనా చూసారా? ఒక్క కొంగరమైన ఉందా చేతికి? ఒక్క వాచ్ చైన్ ఉందా? ఇంకొక విషయం తెలుసా, మీరన్న పండగకు ఒక సొక్క, పండగకో ప్యాంటు, పండగకో చీర. మా చంద్రన్నకి ఎప్పుడు అదే సొక్క అదే ప్యాంటు, ఎప్పుడన్నా చూసుకోండి. ఇన్ని మొన్న సింపుల్గా అన్నాడు, అమరావతికి ఏదో సాయం చేయమనంటే ఏదో 1,00,000 కోట్లు ఇస్తాము కట్టుకోమంటే, నువ్వేంద్రా ఇచ్చేది, నా ఆస్తి 5 లక్షల కోట్లు అన్నాడు సింపుల్గా. మరి 5 లక్షల కోట్లు ఆస్తి పరుడు ఒక సొక్క ఒక ప్యాంట్ ఎంత తగ్గింపండి? మీరు ఆలోచన చేయండి. ఆ స్థితిలో ఉన్న వ్యక్తే అంత తగ్గించుకుంటే మనం ఎంత తగ్గించుకోవాలి? మనకేమీ లే. మొన్న పెళ్ళికి వెళ్ళానా, దగ మెరిసిపోతుంది ఆ పిల్ల. మేము ఇంత బంగారం వేసుకుని ఎవరన్నా కొట్టి తీసకపోతుంది అన్న పిచ్చి అన్న. ఇవన్నీ నీకెందుకే పిచ్చిదాన్న, ఈ పిచ్చి పడుతుంది నీకెందుకు? చిన్నపిల్ల. మరి వాళ్ళమ్మ పిచ్చిది పిచ్చి చేసిందో, దీని పిచ్చిదని చేయడానికి పిచ్చి చేసిందో. పిచ్చి అని ఎందుకు అంత భారం ఎందుకు నీకు? అయ్యి ఫ్యాన్ పెడితే గుయ్యమని పోయి ఇది పోయి చెవులు ఇరుక్కుంది, జుట్టులో ఇరుక్కుంది, ఇది లాగను జుట్టు లాగను, అది రాలా, ఇంత గందరగోళమే బ్యాలే చురిగింది ఆ పక్కకి. ముసలు పట్టుకొని తీసి వచ్చింది. లేకపోతే లేనట్టే ఉన్నాడు. ఉన్నోళ్ళే తీసేసి తిరుగుతుంటే లేని చూపించుకోవాల్సిన వేషధారణ మనకు అవసరమా? మనకి ఏమున్నా తగ్గించుకుందాం. దేవుడు మనకు ఆప్షన్ ఇవ్వాల. ఇక నువ్వు ఏదైనా మాంసం తిన్నా అని ఎముకలు మెడలో వేసుకొని తిరిగే సామెత ఉందే, అలాంటి ఆశలు నీకు ఏమైనా ఉంటే పరలోకం తిరగటమే. పరలోకంలో నీవు తగ్గించుకున్న దానికి ప్రతిగా, నీ భక్తికి ప్రతిగా ఆయన నీకు ఒక కిరీటం ఇస్తాడు, కంఠభూషణంగా ధరించుకోవడానికి ఆభరణం ఇస్తాడు. మరి ఏంటియో ఎలాగుంటాయో, ఏ మెటల్లో తెలియదు, ఏ కిరీటాలో తెలియదు, కానీ వాటిని వేసుకొని అక్కడ తిరుగు. అది యుగ యుగాలు శాశ్వతం. ఇక్కడైతే మనకు ఆప్షన్ లేదు. మనకి ఎంత ఉన్నా తగ్గించుకోవటమే. లేదు, ఆప్షన్ లేదు. దీనులమై ఉండాల్సిందే, తగ్గించుకోవాల్సిందే. బలమున్నా తగ్గించుకోవాల్సిందే, నోటి మాటకు సామర్థ్యం ఉన్నా తగ్గించుకోవాల్సిందే. మాట్లాడడానికి లేదు, విరివిగా మన ఇష్టానుసారం చేయడానికి లేదు. అందుకే వీటన్నిటి విషయమే, మన క్రియల విషయం కానీ, మన భక్తి విషయం కానీ, మన కలిగిన దాని విషయం కానీ మనము దీనులమై బ్రతుకుదుముగాక. ఇలాంటి కొన్ని సంఘటనలు సంఘంలో చూస్తూ ఉన్నప్పుడు నాకు చాలా సంతోషం. లాస్ట్ టైం నేను చిన్న వాక్యం చెప్పినప్పుడు కనికరించండి పరిచర్య విషయంలోని కొందరు అక్కోలు లోబడ్డారు, కొందరు అక్కోలు సంజయ్ చెప్పుకున్నారు, కొంతమంది మందిరంలోకి వచ్చి పరిచర్య చేసి వెళ్ళారు. ఈ దీనత్వం సదాకాలం మీ జీవితంలో ఉండగాకేస్తున్నాము. ఎవరైతే ఇలా తగ్గించుకుంటారో, మరలా చెప్తున్నా, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు తగ్గించుకొని దీనులై ఉన్న మిమ్మల్ని నిశ్చయముగా దీవించునుగాక. ఎందుకని చెప్తున్నానంటే, భక్తి బాగా చేశాడండి పరిసయుడు, చాలా బాగా చేశాడు. నేను చెప్తున్నా కదా, శాస్త్రి పరిసయుడు అంటే ఇక వాళ్ళ రేంజ్ మీకు తెలియదు. వాళ్ళు అసలు నిష్ఠ కలిగిన భక్తులు అనమాట. మన ఊరి అగ్రహారం బ్రాహ్మణులు కూడా పనికిరారు వాళ్ళ దెబ్బకే. అంత నిష్ఠ శాస్త్రిది పరిసయుడిది. అంత నిక్కచ్చిగా బతుకుతారు. గిలగిలగిల కొట్టుకొని సస్తున్నా కూడా అస్సలు ముట్టరు. సస్తే నువ్వు జావు, నిన్ను ముట్టుకో నేను అపవిత్రం అవని అంటారు వాళ్ళు. అంత నిష్ట కలిగిన వాళ్ళు. చిన్న విషయం దగ్గర తేడా పడింది. ఎక్కడ? ఆ పరిసయుడు దేవుని ఆలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభా, తెలుసు కదయ్యా నా సంగతి అంతా, నా ప్రార్థన తెలుసు, నా ధర్మకార్యాలు తెలుసు, నా భక్తి తెలుసు కదా, స్తోత్రమయ్యా, ఆళ్ళ గీళ్ళ కాదయ్యా, మన రేంజ్ వేరేనయ్యా అట్టు మాట్లాడుతున్నాడు దేవుడి దగ్గరికి వెళ్ళి. దేవుడు అన్నాడు, మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత ఇక్కడ ఆయన ప్రార్థన చేస్తుంటే అక్కడ కూర్చొని ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ప్రభువా, కన్నులెత్తి నీ వైపు చూచుటకైనా అర్హత లేదయ్యా నాకు. అప్పుడప్పుడు ఒక పదం నేను ఎక్కువ వాడుతుంటా, యేసయ్యా అని పిలవడానికి కూడా అర్హత లేదయ్యా నాకు. అంత గొప్ప దేవుడువయ్యా నువ్వు, నిన్ను పేరు పెట్టి పిలిచి ఆరాధించే భాగ్యం ఇచ్చావయ్యా. మన ప్రార్థనలో మూలం ఆ మాట ఇచ్చావయ్యా అని అక్కడ నిలబడి చెప్తా. ఈ రెండు ప్రార్థనలని దేవుడు అంచనా వేశాడు, తూకం వేశాడు. ఎవరి ప్రార్థనకు ఫలం ఇచ్చాడు?
సుంకరి ప్రార్థనకి ఫలం ఇచ్చాడు. వెనకాలన్నోడు ప్రార్థనకి ముందుకొచ్చి పరిశుద్ధ స్థలంలో నిలబడి దేవుని వైపు చూసి అతిశయంగా ప్రార్థన చేసిన వాని ప్రార్థన ఆయన ఆలకించలేదు. కానీ అక్కడే కింద ఉంటుంది చూడు, లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనమా. అబ్బో, అసలు మీ వల్ల అయిద్దా? అబ్బా, ఇది అసలు అయ్యేది కాదా? ఏమండి, వారానికి 2 రోజులు ఉపవాసం, నమ్మకంగా దశమ భాగం. అదిగో దానిలాగా వ్యభిచారం చేయలేదు, దీనిలాగా సినిమా చూడలేదు, దానిలాగా అబద్ధం చెప్పలేదు, వీళ్ళలాగా పాపం చేయలేదు, ఇట్లాంటి మాటలని చదువుతాడు. అంటే ఎవరితో పోల్చినా కూడా పరిసయ్యుడు బ్రహ్మాండంగా ఉన్నాడు, పాపం లేదు. కానీ ఆ మాట నచ్చల ప్రభుకి. నువ్వు ఉంటే ఉన్నావు, నువ్వు గొప్పడివే, భక్తుడివే, పరిశుద్ధుడివే, నీ దెబ్బకు నేను కూడా భయపడుతున్నా, ఉంటే ఉన్నావు. కానీ దాన్ని మందిరంలోకి వచ్చి అతిశయంగా చెప్పావు చూడు, అక్కడ పోయింది. నీ కొండకు నువ్వే రంధ్రం పెట్టుకున్నావు, నీ సంచికి నువ్వే చిల్లు పెట్టుకున్నావు, నీ ఆశీర్వాదాన్ని నువ్వే పోగొట్టుకున్నావు, అతిశయించి పోగొట్టుకున్నావు. దీనులైన వారికి కదా పరలోక రాజ్యం. ఇప్పుడు నీలో దీనత్వం లేదు, నిన్ను ఎలా నేను ప్రమోట్ చేయాలరా దేవుని రాజ్యానికి? అందుకే ఆ పక్కనున్న పరిసయ్యుడి ప్రార్థన ఆలకించి చాలండి. ఎందుకు ఆ ప్రార్థన చేశారు? చాలామంది క్రైస్తవులు ఎక్కువగా ఈ పదం వాడతారు, నేను పాపినయ్యా క్షమించయ్యా, పాపినయ్యా క్షమించయ్యా. అది అన్య జనులకి హాస్యాస్పదంగా ఉంటుంది, వెటకారంగా ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు పాపులని, వాళ్ళు గొప్ప పరిశుద్ధులు అట్లాంటి వాళ్ళందరూ. ఏమండి, లోకానికి మనకు వ్యతిరేకమే, అంతే. మనము లోకంతో కలవలేం. వెలుగుకి చీకటికి పొత్తుందా? విగ్రహానికి దేవుడికి సంబంధం ఉందా? లేదు. లోకానికి మనకు కూడా సంబంధం లేదు. లోకం అంటుంది కదా తగ్గేదే లేదని, అంటున్నాను లేదా? కదిలిస్తే పిల్లలోని కదిలిచ్చిన కాడికి పెద్దోడి కాడికి తగ్గేదే లేదు. ప్రభు ఏమంటున్నాడు? చాలమ్మా, తను తాను హెచ్చించబడినాను. వాళ్ళేమో తగ్గేదే లేదు, అసలు ఏదైతే ఏదైనా అంటున్నారు, మనమేమో ఏదైనా తగ్గించుకుందాం అంటున్నాం. ఎంత తేడా ఉంది మనకు వాళ్ళకి. అది కదా క్రైస్తవ్యం. ఆమె హల్లెలూయా. మనం తగ్గించుకుంటామని వాళ్ళు హెచ్చించిపోతామని, మన సౌండ్ తగ్గిస్తుంటే వాళ్ళ సౌండ్ పెంచుతున్నాయి, పెంచని. హల్లెలూయా, గట్టిగా చెప్పు. కూటం జరుగుతుందంటే ఆ ఇంట్లో ప్రార్థన జరుగుతుంటే 2-3 బాక్సులు డీజే పెట్టి సౌండ్ విపరీతంగా పెడుతున్నాడంట. ఇక వీళ్ళకి ఇంకేం చెప్తారు? చెప్పుకోవడానికి ఏమైనా ఉంటుందా? వినడానికి అవకాశం ఉంటుందా? అనుకున్నారు, అయ్యా ఇదే ఒక దిగేది కాదు, ప్రార్థన చేసుకుందాం కూర్చొని. మోకరించి ప్రార్థన స్టార్ట్ చేయగానే పెటామని సౌండ్ వచ్చింది ఆ పక్క నుంచి. యాంపిల్వేర్లో ట్రాన్స్ఫార్మర్ పగిలింది. దేవునికి స్తోత్రం, వాక్యం చెప్పుకుందామని వాడు రిపేర్ చేయించుకొని రావడానికి గంట పడుతుంది. ఈలోపు కూటం అయిపోయింది. తగ్గించుకున్నవాడే హెచ్చించబడతాడు, కానీ హెచ్చించుకున్నాడు పేలిపోతాడు. మనకెందుకు వచ్చింది గొడవ? తగ్గించుకుందాం. ఆత్మవిషయమై దీనులైన వారు ధనిలో, పరలోక రాజ్యం తగ్గించుకున్న వాళ్ళదే. ఆమేన్. ఇది కొంచెం అమాయకంగానే అనిపించినా ఇది న్యాయం, ఇది ఆశీర్వాదం. ఆమేన్. కాబట్టి తగ్గించుకోవడం తప్పు కాదు, తగ్గించుకోవడం చేతగాంతనం కాదు, తగ్గించుకోవటం ఆశీర్వాదం, తగ్గించుకోవటమే గొప్పతనం. మహాత్మా గాంధీ భారతదేశానికి స్వాతంత్రం ఎట్లా తెచ్చాడు అనుకున్నావు? ఈ మాటలే. తన్ను తాను తగ్గించుకున్నాడు. ఒక చంప కొడితే తిరగబడలేక కాదు, తగ్గించుకున్నాడు. వీళ్ళ తగ్గింపును చూడలేక బ్రిటిష్ వాళ్ళకి పిచ్చి బట్టి వెళ్ళిపోయాడు. వాళ్ళే అప్పచెప్పి వెళ్ళిపోయారు. కాబట్టి తగ్గించుకోవటం ఆశీర్వాదం. తగ్గించుకోండి. అది భక్తి కోసమే కాదండి, కుటుంబ వ్యవస్థ క్షేమంగా ఉండాలన్నా కూడా తగ్గించుకుంటే మంచిది. హల్లెలూయా. కావాలంటే మీరు చూడండి, తగ్గకనే తన్నుకొని వస్తున్నారు. ఒక్కరు తగ్గితే సమాధానమే కదా. కావాలంటే మీరు పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో పేతురు కుటుంబ వ్యవస్థ గురించి ఒక చక్కటి మాట చెప్తాడు. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళే సంగతి పక్కన పెట్టి కుటుంబంలోనే పరలోకాన్ని చూడొచ్చు. సాధువైనట్టు
మృదువైనట్టియునైనా స్వపురుషులకు లోబడి ఉండుట చేత. అబ్బా, హలో, బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండానే వెళ్ళినంత పని చేశారంట వాళ్ళు. అంటే ఏం అలంకరణ? ఇప్పుడు అమ్మా అందరూ ఒకసారి అల్లు చెప్పండి, జాగ్రత్తగానండి అన్న. మీరు కూడా చెప్పండి ఒకసారి అల్లు చెప్పండి. వీళ్ళు అసలు చెప్పలేదు చూడు. భార్య బాగా అందంగా రెడీ వచ్చింది అనుకో, భర్త మాయ్ బాగున్నావే అంటాడు. అట్ట అంటలేదు అనుకో, వాడికి అసలు కళ్ళు లేవని అర్థం. లేవు, ఇంక ఉన్నోడైతే అంటాడు లేవని అర్థం. వాడికి నువ్వు ఎన్ని బ్యూటీ పార్లర్కి వెళ్ళిన ఉపయోగం ఉంది? గుడ్డోడిది ఏం చేస్తా చెప్పు? లేవు అన్నాడు అనుకో, బాగున్నావు అన్నాడు అనుకో, ఎక్కడో నువ్వు ఏదో ఒక మేకప్ నచ్చిందనేగా, అదే కదా. ఇప్పుడేమంటున్నాడు దేవుడు? మిమ్మల్ని మీరు తగ్గించుకోవటం వల్ల మీరు అలంకరించుకున్నవారు అంటున్నాడు. అంటే మీరు ఇది కూడా చెప్తా. భర్త వచ్చి షడాబడ తిట్టాడు, పనికి మళ్ళీ అట్టాడదాన్ని ఎట్టాడదాన్ని అటు చేసి ఎడు చేసి వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అంతా చేస్తుంటే మౌనంగా ఉంటుంది పెట్టుకుంటుంది. ఇటు కొద్దిసేపు నాకు ఆయాసం ఆపుకొని, ఏమైంది నీకు ఎంత మారిపోయావు అంటాడు. అర్థమైంది మీకు? ఎందుకు ఆ ఘనత ఎందుకు ఇచ్చాడు భార్య కంటే? తను తగ్గించుకోవడం వల్ల ఘనత ఇచ్చాడు. ఆ తగ్గించుకునే విషయంలో ఒక స్టెప్ చెప్తాడు దైవజనుడు. చదువు, కంటిన్యూ చేయి. ఆ ప్రకారము చాలండి. ఆ ప్రకారము, ఆ తగ్గించుకునే ఆ విధి విధానాలలో మొదటి అడుగు దైవజనుడి ద్వారా చెప్పాడు. శారా అబ్రహాముని పిలిచే పిలుపు. హలో, తగ్గించుకునే విషయంలో, దీనత్వమైన విషయంలో పిలిచే పిలుపు దగ్గరే మొదటి స్టెప్ ఉంటుంది. భార్య భర్తను పిలవటం కానీ, భర్త భార్యను పిలవటం కానీ ఆ పిలిచే పిలుపు దగ్గర ఉంటుంది. ఒకరోజు కారులో మొత్తం 3 సేవకులు, ఒక అతను ఉన్నాడు. మేము ఎక్కడికో పోతున్నాం. ఈ లోపు వాళ్ళ ఆవిడ ఫోన్ చేసింది, ఎందుకంటే అందరూ చూస్తున్నారు. ఇప్పుడు నాకు జరిగిన అనుభవాలే చెప్తాక కొత్త పక్కన పాస్టర్ గారు గడగడ గడగడ వణుకుతున్నాడు. ఏందన్నా అంటే, వామ్మో ఏందన్నా, దిగాడు, వెళ్ళిపోయాడు. ఇక అదేంది, ర్యాపిడో బైక్ బుక్ చేసుకొని అక్కడ దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దిగిపోయిన తర్వాత అన్నావు, ఏందన్నా ఎట్ట బతుకుతుండన్నా మనిషి? అలవాటు పడి ఉంటాడన్న, తనినా కొట్టినా తగ్గించుకోవడం అలవాటు చేసుకొని ఉంటాడన్నా, అందుకే బతికేస్తాడు అన్న. దానికి ప్రతిగా విరుగుడు చెప్తున్నాడు దైవజనుడైన పేతురు. భార్య అబ్రహాముని యజమానుడా, సార్ సార్. ఈ వాక్యం చెప్పినాక మీలో చాలామందికి డౌట్ వస్తుంది, ఇంతకు పాస్టర్ గారిని ఏమని పిలుస్తాడు? పాస్టర్ గారిని ఏమని పిలుస్తాడు? మా సంగతి అటు పెట్టి మీ సంగతి చెప్పు. నువ్వేమని పిలుస్తావు మీ ఆయన్ని? నువ్వేమని పిలుస్తావు మీ ఆవిడ్ని? ప్రేమగా పలకరించుకునే పిలుపు. అచ్చు కుక్కలాగా ఎంటబడతారండి ఆ పిలుపులోనే. అందుకే ఆ మాట మెన్షన్ చేశాడు దైవజనుడు. ఆ పిలుపే, ఆ తగ్గింపుగా పిలిచే పిలుపే ప్రేమను జనరేట్ చేస్తారు. మధ్యలో కుటుంబాన్ని కడుతుంది, పరలోక రాజ్యం భూమి మీద చూపిస్తుంది. ఆ పిలుపు విలువైంది. ఏమని పిలుస్తుందంట? యజమానుడా. ఒరే ప్రసాదా, ఆహా ఎండ పోతావురా అమ్మా, ఏడ చచ్చావురా, అయ్యా అట్లాంటి మాటలు లేవు. యజమానుడా
యజమానుడా, ప్రేమగా చెప్పుకో, ప్రేమగా హెచ్చరించుకో, ప్రేమగా బుద్ధి చెప్పుకో, ఏదైనా ప్రేమగానే చెప్పుకో. భర్త అయినా అలాగే చెప్పాలి, భార్య అయినా అలాగే చెప్పాలి. విరోధంగా మాట్లాడకూడదు. అవకాశం ఉన్నా, లేదన్నయ్య మేమిద్దరం ఒకే క్లాస్మేట్, నాకంటే 6 నెలలు చిన్నోడు అయినా సరే నీకు భర్తే, నువ్వు భార్యవే. వాక్యానికి లోబడాల్సిందే. కాబట్టి ఆ భార్య భర్తల మధ్య ఇది మనకు, ఆ తగ్గింపు, ఆ దీనత్వం మనకు కనబడితే పరలోక రాజ్యం భూమి మీదనే చూసి ప్రాక్టీస్ చేసి పరలోకం బాగు చేస్తున్నాము. హల్లెలూయా. కాబట్టి ఇట్టి దీనత్వాన్ని మనం సాధన చేయాలంటే ఇస్తున్నాము. ఆమేన్. తొందరపడి మాట్లాడకూడదు, రాక్షసులాగా మీద పడకూడదు, రాక్షసులాగా తయారైపోయి కొంపలో సమాధానాన్ని పాడు చేసే విధంగా మనం ఉండకూడదు. పొరపాట్లు, తప్పులు, అవసరతలు, ఆటంకాలు, ప్రమాదాలు జరుగుతాయి. వాటికి ఏదో ఎవరో ఒక వ్యక్తి కారణమని నెత్తిమీదేసి రుద్ది తొక్కి అని చేసి దానికి విప్లవాత్మకంగా మార్చకూడదు. జరిగిన పొరపాటులోంచి, జరిగిన నష్టంలోంచి బయటకు రావడానికి ఆలోచన చేయాలి. ఎవరు కావాలని ఏది తప్పు చేయరు కదా. పొరపాటు జరుగుతుంది, దేవుడికి అప్పగించేయటమే. ఎందుకు అనుమతించాడో, చదువుతాం కదా, ఇక్కడ ఇలాగ జరగటం ఆయన చిత్తం. మన చేతిలో ఏమీ లేదు. మనం కాపాడుకోవాలంటే కాపాడుకోలేం, పోగొట్టాలంటే పోగొట్టలేం. ఏమండోయ్, 8 అంతస్తుల బిల్డింగ్ మీదకి ఎక్కి ఆత్మహత్య చేసుకోవాలని ఆడ నుంచి దూకిండు కిందకి, కాలు ఇరిగి హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిండు. ఇంకా ఈ మధ్య ఒక చిన్న కథ కూడా చదివా. 5 లక్షలు అప్పు ఉందని తట్టుకోలేక ఈ అప్పులు నేను తీర్చలేని చచ్చిపోదామని పొలానికి వెళ్ళి పురుగుల మందు ఆగి చెట్టు కింద పడ్డాడు. ఈలోపు వాళ్ళ ఆవిడ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి 10 లక్షలు అప్పు చేసి బయటేసింది. ఇప్పుడు ఇక 10 ఒక 5 ఎంత, ఈడు చచ్చాడు. మర్యాదగా 5 ఉన్నప్పుడే సక్రమంగా చేసుకుంటే బాగుండేదిగా, 10 చేసుకోండి. అందుకని దేవుడి చిత్తం లేకుండా నువ్వు పోవాలంటే పోలేవు, రావాలంటే రాలేవు. అందుకని ఏదో తప్పు జరిగిందో, పొరపాటు జరిగిందని అడావుడి చేసుకోకుండా జరిగిన నష్టాల్లోంచి బయటికి ఎట్లా రావాలి, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఎట్లా ఉండాలని అక్కడ సామరస్యంగా మీరు ప్రవర్తించగలిగితే నిశ్చయముగా దేవుడు మీ కుటుంబాన్ని పరలోకంగా మారుస్తాడు. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు ఈ దీనత్వాన్ని, ఈ మనస్సును సాధన చేస్తావో దేవుడు నీ మీద దృష్టి పెడతాడంట. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది చెప్పానా? దావీదు రాజు అంటాడు, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 17వ వచనంలో, ఒకసారి ఆ మాట చదవండి. కీర్తనల గ్రంథం 40:17. చాలండి, తీసారా మీరు? పేజీ నెంబర్ చెప్పు. 473, పేజీ నెంబర్ 473, 40వ అధ్యాయం 17వ వచనంలో. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఈ మాట చదవండి త్వరగా. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలిగి ఉంటాడో, నా మాట విని భయపడతాడో, వానిని నేను దృష్టించుచున్నాను. చాలు మా ఒకసారి మీ తలలు పైకెత్తండి. ఇక్కడ మనం చదువుకున్న ఈ 2 మాటల్లో దావీదు అంటారు, నేను దీనుడనై ఉన్నప్పుడు శ్రమ నా మీదకి వచ్చింది, లేకపోతే రోగమే వచ్చింది, లేకపోతే ఒక సమస్య నా మీదకి వచ్చింది, నేను ఆ శ్రమలో నలిగిపోతున్నా. నేను దీనుడనై ఉన్నాను, శ్రమ వచ్చింది, ఆ శ్రమలో నేను నలిగిపోతున్నాను. దెన్ అప్పుడు నా ప్రభు నన్ను చూసి శ్రమలో నాకు సహాయం చేశాడంట. చప్పట్లు కొడతావా గట్టిగా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు దీనుడవైతే, దీనత్వాన్ని సాధన చేసే వ్యక్తివైతే, నువ్వు మోకరించి నీ శ్రమను ప్రభువుతో చెప్పుకోనక్కరలేదు. దీనుల ఎడల ఆయన కృప కలిగి ఉన్నాడు. దీనుల మీద దృష్టి ఉంచాడంట ఆయన. నా మాట విని నా మాటకు ఎవడు వణుకుతున్నాడో దీనుడై వానిని నేను దృష్టించి ఉన్నాను. ఆ మాట చూసారా? దీనులమైతే నువ్వు మొరపెట్టే పని లేదు, అయ్యా అడగక్కర్లేదంట. ఆయన చూసుకుంటా ఉంటాడంట. అమ్మో వీడు దీనుడురా, వీడు దీనంగా బతుకుతున్నాడు రా, తగ్గించుకొని బతుకుతాడు, వీడిని కాపాడుకోవాలరా అని యేసయ్య దృష్టి దీనుల మీద పెడతాడంట.
ఇక దీనులు వెతుకుతుంటాడు. దీనులని ఎవరన్నా తక్కువ చేసి మాట్లాడినా, హేళన చేసి మాట్లాడినా, ఈడు ఇంతేరా, ఈడు గొర్రెరా, ఈడు శాతగానోడ్రా, ఒకడు మాట్లాడుతుండే కదా ఈ మధ్య, మొఖం నిండా పులిపిర్లు వేసుకొని గొర్రెలు గొర్రెలు గొర్రెలని. ఒక్కసారి సింహాలమైన కుక్క సాగు చస్తాడు. ఆ కుక్క గొర్రెలాగా ఉంటేనే అల్లాడిపోతున్న విలయ తాండవం అవుతుంది ప్రపంచమంతా. సింహాలం అయితే పరిస్థితి ఏందన్నా, తట్టుకుంటారు ఇంకా. ఆ కుక్కగా తెలియట్లా. దేవుడికి స్తోత్రం. అర్థం కావట్లా. మనం గొర్రెలమని దీనులమని ఎవడైనా మన మీద విరుచుకోబడితే గుర్తుపెట్టుకో, దేవుడు అంటున్నాడు దీనుడికి నేను సహాయం చేస్తానని. ఆయన దీనుల ఎడల కరుణ కలిగిన దేవుడు, కటాక్షము చూపించే దేవుడు. అసలు దీనత్వం కలిగిన వారిని వదిలిపెట్టాడండి. అంత ఎందుకండి, నేనున్నా, మీరున్నారు, మీలో తగ్గించుకొని నా దగ్గర దీనుల వలె బ్రతుకుతూ భక్తి జీవితం నాకు కనబడుతుందిగా. మీలో శ్రమలో ఉన్నప్పుడు లేకపోతే అవసరతలో ఉన్నప్పుడు నా మైండ్లో ఏం రన్ అవుతుంది? జస్ట్ ఇమాజిన్, జస్ట్ ఆలోచన చేయండి. ఒక దీనుడైన వ్యక్తి, దీనురాలైన వ్యక్తి శ్రమలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఒక సేవకుడిగా నేను, రే ఏమా లేకపోతే ఈయన భక్తిపరుడు, భక్తిపరురాలు, తగ్గించుకుంటాడు, లోబడతాడు, ప్రతి మాటను అంగీకరిస్తాడు, దేవుని వాక్యం అంటే భయభక్తి కలిగిన వాడని నాకు అర్థమైనప్పుడు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నేను నా మ్యాక్సిమం, అది ప్రార్థన సహాయం కానీ, దేవుణ్ణి అడిగే విషయం కానీ, ఆర్థిక సహాయం కానీ, ఏ విధమైనదైనా నేను చెయ్యగలిగిన దాంట్లో వెనకాడను. నువ్వు దీనురాలు అయితే. ఆఫ్టర్ ఆల్ హూ ఐ యామ్, ఆఫ్టర్ ఆల్ నేనే అబ్రహాం అన్నట్టు ఒక చెత్తను, ఒక దుమ్మును, ఒక ధూళిని నాకే నీ ఎడల కటాక్షం కలిగితే ఆయన అత్యంత కనికర సంపన్నుడే. ఇక దయకి కేర్ ఆఫ్ అడ్రస్ యేసయ్య, దయ చూపించడానికి. మరి ఆయన నీ మీద దృష్టి పెట్టడా? ఎందుకు మన ప్రార్థనలకు ప్రతిఫలం రావట్లేదు, మనం ఎందుకు దీవించబట్టలేదు? మన గర్వం, మన ఆత్మీయ అహంకారం. ఏదో ఆయనతో పని లేదులే, నా కష్టం నేను సంపాదించుకుంటాలే, నా తెలివితేటలు నేను సమకూర్చుకుంటాలని నువ్వు దేవుణ్ణి వదిలేసి పరిగెడుతున్నావు. అందుకని పోగొట్టుకుంటున్నాడు. దావీదు దీనుడై అంతకంతకు వర్ధిల్లాడంట. సౌలు అహంకారిగా మారి కృపను పోగొట్టుకున్నాడంట. అందుకే ఇశ్రాయేల్లో ప్రారంభమైన రాజ్యం, ఇశ్రాయేలు సరిహద్దులు విశాలపరచబడి 40 దేశాలకు విస్తరించింది. ఎవరిదిరా ఈ రాజ్యం? దావీదుది. చక్రవర్తి ఎవరు? దావీదు. సౌలు అడ్రస్ గల్లంత అయిపోయింది. కారణం ఏంటి? హెచ్చించుకున్నాడు, డంబాన్ని ప్రదర్శించాడు, ఎచ్చులు పడ్డాడు. అందుకే ఆధార్ కార్డు లేకుండా పోయింది సౌలుకి. దావీదు అంతకంతకు తగ్గించుకున్నాడు, దీనుడైనాడు. ఎంత బాగా చదువుతాడు, దీనులకైనా కృప అనుగ్రహించి ఉంటుందంట, కృప ఆయనతో ఉంటుందంట. అంటే నేను తొందరగా ముగిస్తున్నా, ఇంకా చెప్తారు, బలిష్టమైన ఆయన రెక్కల క్రింద ఎవరు దీనులై ఉంటారో వారిని కృప ఆవరిస్తుందంట. పేతురు చెప్తాడు, కృప అనుగ్రహిస్తుందంట. దీనులకు కృపనిచ్చే దేవుడు. ఎక్కడ దొరికిందా? కీర్తనల గ్రంథం, పేతురు పత్రికలో 5వ అధ్యాయం, 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం, 5వ అధ్యాయం 5వ వచనం చదువు. దీన మనసు అన్న వస్త్రము ధరించుకొని ఎదుటివారి ఎడల మీరు లోబడి, దీనత్వము వలన మీరు అలంకరించుకొని, దేవుడు అహంకారులను ఎదిరించి చాలండి. వింటున్నారా? దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లుగా, మీ పిల్లల్ని ఆశీర్వదించినట్లుగా, మిమ్మల్ని ఘనపరచునట్లుగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని దీన మనసును అలంకారంగా ధరించుకొని ఆయన సన్నిధిలో ఉండండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారిదే పరలోక రాజ్యము. అంతే. ఇక మనం ఈ భూమి మీద మనకు లేదు. నువ్వు ఎవరైనా సరే నీకు ఆప్షన్ లేదు. ఈరోజు సైంటిస్టులు, మీరు హిస్టరీ చూడండి, టాప్ 10 సైంటిస్ట్ నేమ్స్ అని కొట్టండి గూగుల్లోకి వెళ్ళి, 10 మంది పేర్లు వస్తాయి. ఆ 10 మంది అనర్గళంగా యేసే దేవుడని చెప్పి చచ్చారు. ఇప్పుడున్న సైంటిస్టులు కొంతమంది ఉన్నారు, వీడికి తూ అంటే తా తెలియదు, తా అంటే తూ తెలియదు. ఇంకా చెప్పాలంటే అదేంది, మనకి శ్రీహరి కోట ఉంది నెల్లూరులో, ఏంటది? ఇస్రో
ర్యాకెట్లు వెళ్ళేది ఉంది మనకు నెల్లూరులో ఇస్రో. అక్కడ కొంతమంది ఉంటారు, ఎక్కువగా వాళ్ళని సైంటిస్టులు అంటారు. ఆ సైంటిస్టులకి పార్కింగ్ చేసేవాడు ఉంటాడు, సైంటిస్టులకి టీ ఇచ్చేవాడు ఉంటాడు, సైంటిస్టులు యోగక్షేమాలు చూసేవాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళు కూడా సైంటిస్టులనే మెల్ల వేసుకొని ఐడి కార్డు తిరుగుతూ ఉంటారు. ఈ సైంటిస్ట్ బయటకు వచ్చి అంటే దేవుడు ఆడున్నాడు రా, ఇటు సైంటిస్ట్ అమ్మా, సైంటిస్ట్ అని చెప్పుకొని చదువుతాడు, దేవుడు ఆడున్నాడు. నికాస్ అయిన సైంటిస్ట్ ఎవడైనా దేవుడిని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే సైన్స్ ఆధారం దేవుడే. దేవుడు ఆ విశ్వంలో సృష్టి చేసే విధం తిక్కలుగా అనామకంగా యాక్సిడెంట్గా చేసేలా మొత్తం ఆధారపూర్వకంగా చేశాడు దేవుడు. సూర్యుడు వెలగడానికి కారణం పెట్టాడు, చంద్రుడు వెలగడానికి కారణం పెట్టాడు, భూమి తిరగడానికి కారణం పెట్టాడు, భూమి చుట్టుకొలతకి కారణం పెట్టాడు. ఎవ్రీథింగ్ మనం ఏది ఆలోచన చేసినా దానికి ఒక కారణాన్ని పెట్టాడు. గొప్ప సైంటిస్ట్ ఎవరంటే మన పరమ తండ్రి ప్రభు అయిన యేసే. అసలు సిసలైన సైంటిస్ట్ ఆయన. సైంటిస్టులు అని చెప్పారు. ఆయన చెప్తున్నాడు, చేతకనోళ్ళేమో దేవుడి విషయమై నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఆ దేవుడు అంటాడు, నువ్వు కనుక ఆ దీనత్వం కలిగి ఆయన సన్నిధిలో ఉంటే తగ్గిన సమయంలో నిన్ను హెచ్చించి గొప్ప చేసి కనపరుస్తాడు వేస్తున్నాం. ఆమేన్. కాబట్టి ఈ లోకాన్ని, ఈ లోక సంబంధమైన వాటిని చెవున పెట్టకుండా వదిలేసి దీనుడివై ఆయన దగ్గరుండు. తగిన కాలంలో నిన్ను నీ పిల్లల్ని ఆయన కనపరుస్తాడు. ఆమేన్. ఇంకా చెప్పాలంటే ఆ దీనత్వం మనకి ఎలా వస్తుంది, ఎక్కడ వస్తుందంటే యేసయ్య అంటాడు, నేను దీనుడనై సాత్వికుడనై ఉన్న ప్రకారం మీరు నా శిలువ యొద్దకు వచ్చి నా దీనత్వాన్ని నేర్చుకోండి, నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి అంటాడు. ఆయన దీనుడై ఉన్నాడు. ఇంకా చదువుతావు, ఆయన దీనుడై గాడిద పిల్లను ఎక్కి యెరూషలేములోకి వచ్చాడంట. దీనుడై మనకు మాదిరి ఆయన చూపించాడు. కొట్టినప్పుడు కొట్టించుకున్నాడు, తిట్టినప్పుడు తిట్టించుకున్నాడు, అవమానించినప్పుడు అవమానాన్ని పడ్డాడు, తిరిగి అనలేదండి. ఆలోచన చేయండి. హోరేదు మాట్లాడుతున్నాడు, ఏమయ్యా నువ్వు అన్నదంతా నిజమేనా? యేసుప్రభుని అడుగుతున్నాడు. ఆయన ఇప్పుడు యేసుప్రభు కాదు అన్నాడు అనుకో, అయితే నీకు శిలువ మరణం రద్దు, క్యాన్సిల్ అంటాడు. ఆయన అనలేడా? మౌనంగా ఉన్నాడు. ఏం చేస్తున్నారు చేయండి, ప్రభు సెలవు లేకుండా ఇవన్నీ జరుగుతాయా? మౌనంగా ఉన్నాడు. ఏసేపు చెరసాల్లోకి వెళ్ళాడు. ఏమయ్యా ఆమె చేసిన నేరారోపణ నిజమేనా? ఆ క్షణం ఏసేపు వాదించవచ్చు వాళ్ళతోటి, నేను చేయలేదని. మౌనంగా ఉన్నాడంట ఆయన. దేవుడు ఎందుకు అనుమతించాడు అని మౌనంగా ఉన్నాడంట. దీనుడు మౌనం తగ్గించుకున్నాడు. మోషే దీనుడు తగ్గించుకున్నాడు. మన పితరులు దీనులై తగ్గించుకున్నారు. మాట్లాడుతున్నప్పుడు తిరిగి మాట్లాడలేక కాదు, బలము సామర్థ్యం ఉన్న తగ్గించుకున్నారు. ఈరోజు సేవలు చూడండి, సేవలు కొన్ని సంఘాలు కొట్టుకుంటున్నారు, సేవకులు కొట్టుకుంటున్నారు, విశ్వాసులు కొట్టుకుంటున్నారు, గుంపులు. మరి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో, వాళ్ళ గమ్యం ఎక్కడికో నాకు అర్థం కాల. ఏం చేస్తారు? అల్టిమేట్ సరే కొట్టావు, తన్నావు, లాక్కున్నావు, సంతకాలు వేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నావు, ఏం చేస్తావు రేపటి నుంచి? ఇంకా రేపు పొద్దున్న నువ్వు బైబుల్ తీసుకొని అదే దీనత్వం గురించి మాట్లాడే దమ్ము ఉంటుందా నీకు? ఇంకా మాట్లాడగలడానా? మాట్లాడితే వాళ్ళంటారా? అప్పుడే ఈ సామెత పుట్టింది, నోరు మాట్లాడుతుంటే నొసలు ఎక్కిరిచ్చినాయి అంట. దేవుని మోసం చేసాడు, ఎవడు బాగుపడ్డా హల్లెలూయా అంటే ఆడ హల్లెలూయా అంటాడు, వెనకాల కూర్చొని అక్కడ నువ్వు చేసింది ఏందని. ఈ దీనత్వం లేక, సహోదర ప్రేమ లేక, దేవుడి మాటలు గుండెల్లో దాచుకోలేక, ఈ అంత దినాల్లో దేవుని రాజ్యానికి వెళ్ళాలని కోరుకున్న వారికి యేసయ్య మొట్టమొదట నోరు తెరిచి మాట్లాడిన మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మన జీవితకాలం దీనులమై బ్రతుకుదుము గాక. ఆమేన్. అంటే అన్నయ్య ఉప్పు కారం లేకుండా చచ్చినట్లు బతకాలనా? ఏందన్నయ్య మాకు ఈ జీవితం? గుర్తుపెట్టుకో, ఆత్మ విషయమై దీనంగా ఉండు, దేవుడి విషయమై, జీవితం విషయమై రోషంగా బ్రతుకు. హల్లెలూయా. చాలా ఉంది సబ్జెక్ట్, లోపలికి వెళ్ళి చాలా ఉంటుంది. అంటే ఎక్కడ దీనంగా ఉండాలి అక్కడ దీనంగా ఉండాలి, ఎక్కడ పౌరుషంగా ఉండాలి అక్కడ పౌరుషంగా ఉండాలి. ఇక మొత్తం పూర్తిగా శాంతం చచ్చిపోయినట్టు బతకమని దేవుడు చెప్పలా. యేసుప్రభు దీనుడై గాడిద పిల్లల్ని యెరూషలేములోకి వచ్చాడా? ఎంత దీనుడు తగ్గించుకున్నాడా? ఆ గాడిద దిగ్గానే యేసయ్య క్యారెక్టరైజేషన్లో అద్భుతమైన అపరిశుద్ధుడు కనబడతాడు. గాడిద దిగి గబగబా వెళ్ళి 4 తాళ్ళు ఉంటే 4 తాళ్ళు వేయండి కొరడా చేసి ఒక్కొక్కరిని ఈ పగల కొడుతున్నాడు. మరి ఇప్పుడే కదన్నా మేము దీనుడిని సపట్లు కొట్టాం, ఇంతలోపే క్యారెక్టర్ చేంజ్ అయింది ఏంటంటరా? దేవుని ఆలయాన్ని పాడు చేయడానికి ఎవర్రా మీరు? ఆలయంలో
వ్యాపారం జరుగుతుంది, ఆలయంలో తప్పు జరుగుతుందని గమనించి అక్కడున్న వాళ్ళందరి బల్లలు ఎర్రగొట్టి, వ్యాపారాలు చెదరగొట్టి, ఒక్కొక్కరిని కొరడాతో కొట్టి తరిమేశాడు బయటికి. అర్థమవుతుందా? దీనత్వం ఆత్మ విషయమై, భక్తి విషయమై, పరిశుద్ధత విషయమై, రాజ్యం విషయమై దీనత్వం ఉండాలి. దేవుని విషయమై కానీ, వ్యక్తిగత విషయంలో కానీ దేవునికి సాక్షిగా బ్రతికే పౌరుషం మనం కలిగి ఉందము గాక. అంటే దావీదు దీనుడు, సౌలు కొడుతుంటే కొట్టించుకున్నాడు, అబ్షాలోం కొడుతుంటే కొట్టించుకున్నాడు, ఇంకొకటి కొడుతుంటే కొట్టించుకున్నాడు. ఇశ్రాయేలు మీదికి లేచిన గొలియాతును మాత్రం ఎగిరెగిరి తన్నాడు పోయి. మీకు అర్థమవుతాను చెప్తున్నా, అర్థమవుతుందమ్మా? ఇశ్రాయేలీల విషయమై విరోధంగా లేచిన వాడి మీదకి పౌరుషంగా వెళ్ళాడు కానీ దావీదు, సౌలు విషయం మీదకి మాత్రం, అబ్షాలోం మీదకి మాత్రం, మీకాల మీదకి మాత్రం పోలా. ఎగతాళి చేశారు, ఎర్రోని చేశారు వీళ్ళందరూ. అబ్షాలోం కొడుకు, మీకాలు భార్య, సౌలు మామ వ్యతిరేకంగా మాట్లాడారు, అమాయకంగా చేశారు. ఆయన తగ్గించుకున్నాడు. కానీ గొలియాతను ఒకడు వచ్చినప్పుడు మాత్రం సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంత అని లేచిపోయాడు. ఇది దీనత్వానికి ఉన్న వ్యత్యాసం. కాబట్టి మనం భక్తి విషయంలో మనల్ని మనం తగ్గించుకుందాం. భక్తి గురించి మీ ఆయన మాట్లాడిని, మీ ఆవిడ మాట్లాడిని, మీ అత్తమామలు మాట్లాడిని, మీ పిల్లలు ఎగతాళి చేయని, మీ ఊర్లో వాళ్ళు ఎగతాళి చేయని, మౌనంగా పడదాం, తగ్గించుకుందాం. దేవుడి సంఘం జోలికి కానీ, దేవుడి జోలికి కానీ ఒక అన్యుడు వస్తే మాత్రం వాడి తాట తీసి వదిలిపెడతాం వేస్తున్నాము. హల్లెలూయా. కాబట్టి ఈ అంత దినాల్లో మనల్ని మనం పరీక్షించుకొని, మన జీవితాలు కాపాడుకొని, మనకిచ్చిన ఈ సేవ, ఈ పరిచర్య, ఈ భక్తి, దీనిని కాపాడుకొని కొద్ది కాలమైన ఈ జీవితాన్ని న్యాయంగా బ్రతికి యుగయుగాలు ఉండే దేవుని రాజ్యాన్ని మనం సిద్ధపడి వెళ్ళిపోదాము గాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం అందరూ అలాగే తలలు వంచి కళ్ళు మూసుకొని మోకరించి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆయన కొండ ఎక్కి బోధించడానికి ఆరంభించినప్పుడు ఆయన యొద్దకు వచ్చిన ఆయన శిష్యులను గురించి, ఆయన బిడ్డలను గురించి ఉద్దేశించి మాట్లాడిన, నోరు తెరచి మాట్లాడిన మొట్టమొదటి మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎంత సంపన్నుడో కదా దావీదు, ఎంత పౌరుషమో దావీదికి, ఎంత రోషం కలిగిన వాడు దావీదు. కానీ ఎంత దీనుడై బ్రతికాడో చూడు. నేను దీనుడనై శ్రమలో ఉన్నప్పుడు ప్రభు నాకు సహాయం చేశాడని చెప్తున్నాడు. దీనుడైన వాడు దేవుడికి మొరపెట్టాల్సిన పనే లేదండి. ప్రభు ఎల్లవేళలా కాపాడుకుంటాడు. దీనుల ఎడల ఆయన కృపచూపువాడు. ఆయన దీనత్వాన్ని అలంకారంగా ధరించుకోమంటున్నాడు. దీనులై ఉండండి అంటున్నాడు. అబ్రహాము దగ్గర శారా దీనురాలై ఉంది, కృప కలిగి బ్రతికారండి. అబ్రహాము గనుడు, గొప్పవాడు, మహారాజు, రాజుల మధ్యలో మహారాజులాగా బ్రతికాడు అబ్రహాం. కానీ దీనుడై బ్రతికాడు. ఈ రోజున దేవుని సంగమా, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలాగున్నావు? ఆధ్యాత్మికంగా నువ్వు ఎంత తగ్గించుకోగలుగుతున్నావు? ఎంత దీనత్వం కలిగి బ్రతకగలుగుతున్నావు? పరీక్ష చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమాశక్తి గల తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా. మరొకసారి ఈ పునరుద్ధానపు ఆరాధనకు చేరి వచ్చిన మీ బిడ్డలందరి కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ సన్నిధిని చేరిన ప్రతి వారు యేసు నామములో దీవించబడుదురుగాక. వారి సమయమంతా వెచ్చించి నీ పాద సన్నిధికి చేరి దీనులై నీ ఎదుట మోకరించి చేతులు మీ వైపు చాపి ఆశగా ఉన్న మీ ప్రజలు యేసు నామములో దీవించబడుదురుగాక. దీనులకు కృపనిచ్చే దేవుడో కదా, కనికరం చూపించే దేవుడో కదా. ఆనాడు మా పితరుల ఎడల మీరు చేసిన ఘనకార్యాలే నిశ్చయంగా ఈరోజు మీ బిడ్డలు పొందుదురుగా కాని పలుకుతుంది. ఈ సేవకి, ఈ పరిచర్యకి దీనులైన వారందరికీ నిశ్చయంగా అపరిమితమైన మీ కృప కలుగునుగా కాని పలుకుతుంది. ఈ వారం అంతటి కావాల్సిన ఆరోగ్య క్షేమాలు, ఆశీర్వాదము అయ్యా, మార్గాలలో, పని బాటల్లో, పంట పొలాల్లో, వ్యవసాయాల్లో, పశువులకి మీ కృపాక్షేమాలు తోడించి నడిపించి బిడ్డలను ఆశీర్వదించి, అయ్యా మీరు అక్కడ ఆలస్యమైతే నీ కొరకు ఫలములు ఫలించి నీ రాజ్యానికి సిద్ధపడే సామర్థ్యం సంపాదించుకునే భాగ్యం ఒక్కొక్కరికి దయచేయమని, మరొకసారి బిడ్డలను ఆశీర్వదించమని నజరేయుడిని యేసు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సదాకాలం తోడేండి నడిపించునుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు.